హలో హలో ఏంటి డార్లింగ్ చెప్పు చెప్పు డార్లింగ్ అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడట్లేదు. ఒకసారి నీ పక్కన రవి ఫోన్ రవియా? నా పక్కన రవి ఎవరు ఉండరు. నవీన్ నా పక్కన ఉండేది. వాడికి ఇవ్వు. హలో హలో వాడు ఇందాక మాట్లాడింది నీతోనే కదా? గుర్తుందా? శిరీష ఇందాక మాట్లాడా కదా బాబు బాలకృష్ణ. నాకైతే గుర్తుంది, మీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. ఓకేనా, నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే. నేను నవీన్ మాట్లాడేది. నువ్వు ఒక రికార్డింగ్ కాల్ పంపించమన్నావు అని నువ్వే కదా? నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించు. కావాలంటే నెంబర్ చెప్తాను నేను. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది? దాన్ని అయితే గలీజ్ తిడి తగ్గిండు. ఓకేనా, ఇచ్చాడు కానీ నాకు రికార్డ్ కావాలి. అది నాకు ఓకే. తను నీకేమైతే? నీకు ఫ్రెండ్ అవుతా, నీకు ఎన్ని అవుతా? ఎనిమి అది. ఓకే, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాను దానికైతే టార్చర్ చూపెట్టినందు. లేదు, నాకు రికార్డ్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆన్ ఉందా? లేదు, సారీ రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు, ఇంకా రికార్డింగ్ ఇది చేసుకోలే. యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ నొక్కాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్లో. రికార్డ్ అయ్యింది. ఒక్క నిమిషం శిరీష, నేను చెక్ చేస్తా. ఒకసారి లైన్ అట్లా ఉందా? నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపట్లనే. సరే. హలో హలో రికార్డింగ్ కాల్ ఏం పట్టుకోలేదు. చెప్తావు వాడు ప్రతి కాల్ రికార్డ్ చేస్తున్నా అన్నాడు నాతో. లైన్ లో అట్లా ఉంటూ తనకి ఫోన్ చేసి కలుపుతా. నువ్వు కామ్గా అంటే ఇంకా తెలుగుతో ఇంకా మళ్ళీ అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇంకా చేసి పెడతాడు. ఏం కాదు, నేనున్నాయి కదా నందుతో నేనున్నాను. హైదరాబాద్ తోపులు మా ఎట్లా అంటే హైదరాబాద్ మంది. ఏం చేపిస్తున్నా అని నా మీద ఇది అవుతుంది, ఫైర్ అవుతుంది కదా. అట్లా అంటావా? మామూలుగా అయితే దాన్ని కలుపుతా, లైన్ లో కలుపుతా. అందరే మాట్లాడతాడు. ఓకేనా? వద్దు, ఇంకా వదిలేసేయండి. అనవసరంగా ఏం లేదు, ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరం మాట్లాడినాం. నేను మాట్లాడినా. ఏమని మాట్లాడారు? మామూలు మాట్లాడినా. మన సరస్సు నేను ఎవరు అనుకుని మాట్లాడినా. మళ్ళీగా ఈ మనిషి ఏమో పట్టుకుంటున్నాడు. నువ్వెంత నీ బతికేంత వేసినట్టు మాట్లాడుతున్నాడు నందు. అయితే నువ్వేం మాట్లాడు? నేను ఎవరు నువ్వు అనుకుని అంటే మన ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకుని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడుతా. అయిన తర్వాత మామూలు మాట్లాడుతుంది. నందు మాట్లాడు ఇంటలే. హలో చెప్పు. చెప్పు. ఏమని తిట్టారు దాన్ని? ఎందుకు నెమ్మది నింగేస్తాను, ఎక్కడ నింగేస్తాను నేను తిట్టాను. ఓకేనా? నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం మాట్లాడాల. అవి ఏదో ఆడ తెలిసి ఈడు తెలుసు అన్న ఇది అంది. ఏమంది? ఇవాళ నాకు ఆడ తెలిసి ఈడు తెలుసు అంది. ఎవరు తెలుసు అంట? ఏమంటుంది? నెంబర్ ఎవరు ఇచ్చారు? నేను చంపిస్తా, బెదిరిస్తా అంటా. ఎవరు నన్ను? మా బాబు దగ్గర ఏంటి ఏమంటుంది అసలు? సైలెంట్ అయిపోయింది. ఇంకోసారి నీకు కాల్ చేయదు. నాకు కాదు, రాజు కాలేజ్ దగ్గర చేయదు. చేస్తున్నా చెప్పు. చేయదు అన్నాగా. రాజుకి నాకు ఇద్దరికి చేయదుగా. చేయదు. ఒకసారి రాజుకి ఒకసారి నా నెంబర్ కాల్ చేయమని చెప్పు. చెప్తాను. ఎందుకు పాపం తను ఇన్వాల్వ్ చేయడం? తన టెన్షన్స్ అనుకుందా. కాల్ చేయమని చెప్పవే అన్నయ్య.
ఆడంటావేంట్రా, చంపేస్తాను. ఆడు రోడే కదా, రోడే కదా. మనోడైతే రాజీవ్ వచ్చినా సరే, నేను చేయమంటాను. ఆడు రాకో నాకు కోపం వస్తుంది. నువ్వైతే మా ఇద్దరు జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా. హలో, మా ఇద్దరు జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా. సరే సరే. రాజీవ్ మీద